Namaste, welcome to 1TV News. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జగన్ హయాంలో రాష్ట్రానికి చెడ్డ పేరు, సీఎం చంద్రబాబు. లక్ష కోట్ల ప్రభుత్వ ఆస్తులను రక్షించడమే ధ్యేయం, హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఐదుగురిని మింగేసిన అతి వేగం, చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు లేవన్న అపవాదం ఇప్పుడు తొలగించుకున్నామని, పారిశ్రామికవేత్తల విశ్వాసం పొందగలిగామని అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. గురువారం వెలగపూడి సచివాలయంలో జరిగిన 13వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 14-15 తేదీల్లో విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలలో 50% పైగా ఆమోద ప్రక్రియకి వచ్చాయని వెల్లడించారు. ఒప్పందాలు జరిగిన 45 రోజుల్లోనే శంకుస్థాపనలు జరిగేలాగా చూడాలని అధికారులను ఆదేశించారు. తాజా ఎస్ఐపిపి భేటీలో 20,444 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. వాటి ద్వారా 56,278 ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. కంపెనీలకు అవసరమయ్యే నీరు, విద్యుత్, రహదారులు, అనుమతుల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నామని సీఎం తెలిపారు. శస్త్రచికిత్సలు చేసే వైద్యుల కంటే తాము ఏమాత్రం కూడా తక్కువ కాదని, వ్యాధులకు వైద్యులు చికిత్స చేస్తుంటే సమాజంలో ఉన్న ట్యూమర్లను తాము తొలగిస్తున్నామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ అన్నారు. అక్రమదారుల నుంచి ప్రభుత్వ ఆస్తులను రక్షిస్తున్నామన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ 12వ వార్షికోత్సవాన్ని గురువారం హోటల్ దస్పల్లాలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ 15 నెలల కాలంలో 60,000 కోట్ల ప్రభుత్వ ఆస్తులను, భూములను హైడ్రా రక్షించిందన్నారు. 2026లో 1,00,000 కోట్ల ప్రభుత్వ ఆస్తులను రక్షించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్తులను తిరిగి తెచ్చుకోవడం ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అన్నారు. మితిమీరిన వేగం ఐదుగురిని మింగేసింది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణాపవరం పరిధిలోని జాతీయ రహదారి 16పై గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు విజ్ఞాన్ వర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతుల్లో ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురానికి చెందిన మెడిగం రామరెడ్డి, వినుకొండ మండలం శివాపురానికి చెందిన మేరుగు శ్రీకాంత్, పిడుగురాళ్లకు చెందిన శివరాత్రి మహేష్ బాబు, వినుకొండకు చెందిన వంగలూరు వాసు, మూలకలూరు చెందినటువంటి యశ్వంత్ సాయి ఉన్నారు. బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వీరంతా కూడా 21 ఏళ్లలోపు వారే. ప్రమాదంలో అక్కడికక్కడే 4 మృతి చెందగా, తీవ్ర గాయపడిన వాసును హాస్పిటల్కి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుల్లో 4 విద్యార్థులు అయ్యప్ప దీక్షలో ఉన్నారు. 2 రోజుల్లో అయ్యప్ప దర్శనానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు నుంచి వీరందరూ కారులో వినుకొండ ప్రాంతానికి ఓ దేవాలయంలో నిద్ర చేసేందుకు రాత్రి 8:30 సమయంలో చిలకరోలుపేట బైపాస్ రోడ్డులో వెళ్తూ ఉండగా కంటైనర్ వాహనాన్ని ఓవర్టేక్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలో అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు సురేష్, బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్న రమ్య అనే మహిళపై దాడికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి రమ్య అనే బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలుపై సురేష్ అనే కాంగ్రెస్ నాయకుడు సిజేరింగ్ బ్లేడ్తో దాడి చేశాడని బాధితురాలు రమ్య తెలిపింది. దాడిని ఆపబోయిన మరో వ్యక్తిపై కూడా దాడి చేసినట్లు తెలిపింది. దాడికి గురైన రమ్యను స్థానికులు అంబులెన్స్ లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మాది కన్నెపల్లి. నా పేరు రమ్య. నేను బీఆర్ఎస్ పార్టీ నుండి వాళ్ళ సైడ్ తిరుగుతున్నా, వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నా అని మన కాంగ్రెస్ ఆ వ్యక్తి వచ్చి ఇంటి మీద దాడి చేసి కత్తితో, సర్జికల్ కత్తితో కుట్లు కూడా పడ్డాయి. పోలీసులు ఫిర్యాదు చేశారా? చేసి. మంచిర్యాల జిల్లాలో ఘనంగా దత్త జయంతి వేడుకలు నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని గడప ఉషాదేవి రాచన్న షిరిడి సాయిబాబా దేవాలయంలో ఉదయం అభిషేకం, ప్రత్యేక పుష్పాలతో దేవాలయాన్ని అలంకరించారు. ఉదయం నుంచి భక్తులు బాబా దర్శనానికి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దత్త జయంతి రోజు బాబా దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకంగా భావిస్తారు. ఈరోజు మన దేవాలయంలో గడప ఉషాదేవి రాజన్న మంచిర్యాల సాయిబాబా దేవాలయంలో అత్యంత వేపుగా ఉదయం 10 గంటల నుండి 5 గంటల నుండి అభిషేకం, అర్చన మరియు పుష్పాభిషేకం, భక్తుల దర్శన మరియు అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులు వేల సంఖ్యలో తండ్రులుగా వచ్చి బాబాను దర్శించుకుంటున్నారు. వారందరికీ ఆ సాయినాథ్ యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడు ఉండాలి. అదేవిధంగా ఈ గడప ఉషాదేవి రాజన్న సాయిబాబా దేవస్థానం ప్రప్రథమంగా 1990 సంవత్సరంలో గడప ఎల్ఏ గారు స్థాపించడం చేయడం జరిగింది. అతని ఆధ్వర్యంలో 15 సంవత్సరాలు దీనికి రాసి తదనంతరం గడప రమేష్ బాబు ఆయన ఆలయ చైర్మన్ మరియు అతని కొడుకు సిద్ధార్థ వారి ఆధ్వర్యంలో ఇప్పుడు నేటికి అప్పర్ సిటీ వాళ్ళే బాబాను తీర్చిదిద్ది మన తెలంగాణ రాష్ట్రంలో 2వ సిటీగా ఈ యొక్క సాయిబాబా దేవాలయం చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం ఎన్నో సౌకర్యాలు అప్పర్ సిటీ మన సిటీలో మంచిర్యాల బాబా టెంపుల్కి వెళ్తే సిటీలో ఉన్నామనేటువంటి అనుభూతి కలిగినట్లు తీర్చిదిద్దడం జరిగింది. 3-4 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇంతటి అవకాశాన్ని, ఆ శక్తిని ఇచ్చిన ఆ సాయిబాబాకు కృతజ్ఞతలు. మరి అదేవిధంగా వారి యొక్క పురుషాభివృద్ధి జరగాలి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవాపూర్ మండల కాళేశ్వర గ్రామంలోని మహాపుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో శ్రీ దత్త జయంతిని పురస్కరించుకుని పౌర్ణమి గురువారం శ్రీ కాళేశ్వర ఆలయ ఉప ప్రధాన అర్చకుడి ఆధ్వర్యంలో శ్రీ దత్తాత్రేయ స్వామికి పంచామృతాలతో అష్టోత్తర అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలు, పూలతో అలంకరణ చేసి పంచహారతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఆలయ ఈవో, కాళేశ్వరం గ్రామస్తులు, భక్తులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ओम ह्रीं बीजाक्षरपराय नमः ओम सर्वेश्वराय नमः ओम शंकरशोभाय नमः ओम वेणुनाथाय नमः ओम दुष्टसंहारकाय नमः ओम महावाक्यप्रभाय नमः ओम तत्वाय नमः ओम सकलमोद्धरणिताय नमः ओम सच्चिदानंदरूपाय नमः ईश्वर मंगलम भूगदायक मंगलम निज भक्त पतिलम निज भक्त पोषक मंगलम पार्वतीशा मंगलम श्री पशुपतीश्वर मे गोपाय अमृतत्वाय जीवसे तत्पुरुषाय विद्महे महादेवाय भगवान की శ్రీ దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలోని అనుబంధ దేవాలయమైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో ఈరోజు దత్త జయంతి పురస్కరించుకొని స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకము, అలాగే పూల అలంకరణ, స్వామివారికి అష్టోత్తర చిదామార్చనతో స్వామివారికి పంచహారతులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించి ఆ దిగంబర దత్తాత్రేయ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కోసమై అందరూ కూడా స్వామి దర్శించినారు. వారందరికీ కూడా దత్తానుగ్రహంతో కలియుగంలో వెలిసినటువంటి
దేవుడు ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అందరిపైన ఉంది. ఆ స్వామివారికి ఆశీస్సులు మనందరికీ కలిగి అష్టేశ్వర కలగాలని ఆ దత్తాత్రేయ స్వామిని మనస్ఫూర్తిగా పెట్టుకుంటున్నాం. కర్నూలు జిల్లా మతికేర మండలం పెరవలి జిల్లా పరిషత్ హైస్కూల్లో 3వ మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతున్న కాలానికి అనుగుణంగా విద్యలో మార్పు తేవడానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. విద్యార్థులు తయారు చేసినటువంటి హెల్త్ కేర్, వొకేషనల్ ప్రాజెక్టు, అపీరియల్ ప్రాజెక్టు, సైన్స్ సోషల్ ప్రాజెక్టులు, ఫిజిక్స్, మ్యాథ్స్ ప్రాజెక్టులను తయారు చేయడం పట్ల గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే పెరవలి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు 9వ తరగతి చదువుతున్న సింధు రాష్ట్ర స్థాయిలో బాస్కెట్బాల్ ఆటలో విజయం సాధించి పాఠశాల కీర్తి నిలబెట్టిందన్నారు. మెగా పేరెంట్ టీచర్స్ దీన్ని ముఖ్య ఉద్యోగం చేసుకున్న పేరెంట్ ఎడ్యుకేటర్ కర్నూలు జిల్లా మతికేర మండలం పెరవలి గ్రామం మండల్ పరిషత్ ప్రైమరీ మోడల్ స్కూల్ పెరవలి. ఈరోజు 5వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం తలబట్టిన ఉపాధ్యాయుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా చాలామంది వ్యక్తులు మన చీఫ్ గెస్ట్గా ఇచ్చిన పారారవి గారు అయితేనేమి, న్యూ సార్ అయితేనేమి, పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ ప్రోగ్రాం గురించి వివరించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 days ప్రోగ్రాం కూడా ఈ రోజు నుంచి మా స్కూల్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ FLN ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీలో భాగంగా ప్రతి పిల్లవాడికి రాయడం, చదవడం, బుక్స్ ఎంతమంది ఉంటే అంతమందికి డొనేట్ చేస్తున్నారు. ఈ విషయంలో మేము మాటలు లేవు మాకు, ఎందుకంటే ఇది చదవటం వల్ల మా విద్యార్థులు చాలా ఉత్తీర్ణతలు అయిన వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. మాట ఈ సమావేశం ఉద్దేశం అంటే మంచి కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మా పిల్లలు పాఠశాల విధంగా చదువుతున్నారు. అదేవిధంగా పిల్లలు మంచి ఎందుకంటే 2 సార్లు అయితే 3.4 అంటే 3వ సార్లు అవుతుంది. ఎందుకంటే పిల్లలకు తల్లిదండ్రుల మధ్య, టీచర్ల మధ్య ఇంటరాక్షన్ జరిగి పిల్లలు పాఠశాలలో వచ్చి ఎలా చదువుతున్నారు, ఉపాధ్యాయులు ఏ విధంగా బోధన చేస్తున్నారు, అదేవిధంగా మార్పులు ఎలా ఉంటున్నాయి, వాళ్ళ యొక్క బాగోగుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకెళ్ళి విద్యాశాఖ మంత్రి గౌరవమైనటువంటి నారా లోకేష్ గారు ఈ ప్రోగ్రామ్ని ప్రతిష్టాత్మకంగా తీసుకెళ్ళి మన రాష్ట్ర దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో చేపడతాం. కాబట్టి ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మన గౌరవమైనటువంటి మంత్రివర్గ నారా లోకేష్ గారికి ఆ పాఠశాల తరఫున విద్యార్థి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు స్పందన చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా కృషి చేశారు. ఈ స్కూల్కి 8 ఎకరాల 20 సెంట్లు భూమిని మళ్ళీ వెళ్ళమని ఒక ఆమె దాటారు, ఆమె ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈ డెవలప్మెంట్ కోసం గ్రామంలో ఐక్యతగా పోరాడి ఈ నిర్మాణానికి వాళ్ళు పూనుకున్నారు. వాళ్ళు కాంట్రిబ్యూషన్ అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. కనుక వాళ్ళు చేయకపోతే మండూరులో స్కూల్ లేదు. స్కూల్ మండూరులో 4 రోజుల నుంచి కోరుకునే చాలా మంది ఉంటారు దిక్కుల నుంచి. ఎందుకంటే దిక్కుల స్కూల్ ఉంది, పెరవల్ల స్కూల్ పెడితే మాకు స్ట్రెంత్ కలుగుతుందని చెప్పి అప్పుడు మేము కూడా స్కూల్లో చదివిన దిక్కులు 68 మంది మరణించిపోయేవారు. కానీ అక్కడ దుగ్గల్లో స్థానికంగా ఉన్న గ్రామాల్లో 30 మంది 100 మంది స్ట్రెంత్ అక్కడ జరిగేది. కానీ దీని పెద్దలంతా గ్రామ పెద్దలు కూరుకొని మన్నూరులో స్కూల్ ఉండాలని నిర్ణయానికి వచ్చి అప్పుడు సంజీవ గారు రామోజీ సంజయ్ ముఖ్యమంత్రి గారిని మన్నూరు పిలిపించినప్పుడు ఆయన దీనికి సహకరించి ఈ స్కూల్ శాంక్షన్ చేయడానికి జరిగింది. అప్పుడు మద్దూరు సుబ్బాయి జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయన కూడా మనకు ఇవ్వడానికి వస్తుందా ఉండి అప్పుడు స్కూల్ శాంక్షన్ చేయడం జరిగింది.
లేకుంటే రోజు పోయేటప్పుడు ఆడుకుని పెట్టడం చిన్నపిల్లలు ఆ విధంగా ఇబ్బంది పడేవాళ్ళ పిల్లలు. కానీ ఈ స్కూల్ ఏర్పాటు చేసిన వాళ్ళకి మర్చిపోతున్నట్టు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట రాష్ట్రీయ సరిహద్దుల్లోని కామయ్యపాలెం గ్రామంలో శ్రీ దత్తసాయి ఆశ్రమంలో దత్త జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దత్త జయంతి నుంచి ఈ నెల 12వ తారీఖున అనగాష్టమి వరకు దత్తాత్రేయ నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ స్వామి అనగానంద స్వామీజీ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని శ్రీ దత్తాత్రేయ సిద్ధయంత్ర సహిత నవగురుమూర్తి సహిత నవదత్తాక్షేత్ర శిలాపాదుకా పీఠంను ఇటీవల ఈ దత్తాశ్రమంలో ప్రతిష్ఠించిన తర్వాత మొట్టమొదటి దత్త జయంతి కావడంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నవరాత్రులు ఆధ్యాత్మిక గురువులచే సత్సంగాలు నిర్వహిస్తున్నట్లు, లోక కళ్యాణము విశ్వశాంతి కోసం బ్రహ్మోత్సవాల చివరి రోజు డిసెంబర్ 12వ తారీఖున సామూహిక అనగా వ్రతములు రథోత్సవం నిర్వహిస్తున్నామని అనగానంద స్వామి అన్నారు. మరి ఇంత మనబోటి వాళ్ళు 1008 సార్లు చేసిన ఈ స్థితిలో మనందరం గ్రహించడానికి గడువు పెట్టినప్పుడు అసలు ఈ స్థితిలో మనం ఆయన దగ్గరికి వచ్చి ఎప్పుడైనా ఏమన్నా ప్రశ్నించామా అన్న మనం ముద్రించుకోవడానికి ప్రశ్నిస్తేనే ముద్రించకూడదు. నిత్యము బాబాకి సేవ చేసుకుంటూ అంటే కాదు ఏ స్థితిలో సమస్య నువ్వు పొందగలిగే స్థితిలో ఉంటే నేను ముద్రించడానికి సిద్ధమని నేను చెప్పాను కదా, అది మీకు అర్థం కాలేదు. భగవద్ బంధువులారా, ఈరోజు మార్గశిర పౌర్ణమి దత్త జయంతి మహోత్సవ శుభ సందర్భముగా మన ఏలూరు జిల్లా జీలుగుమెల్లి మండలం కామయ్యపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ దత్తాత్రేయ సిద్ధయంత్ర సహిత నవగురుమూర్తి సహిత నవదత్తక్షేత్ర శిలాపాదుకా పీఠంలో ఈరోజు నుండి డిసెంబర్ 12వ తేదీ అనగాష్టమి వరకు శ్రీ దత్తాత్రేయ నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లా ఆర్కేపీ ఓసీ సెకండ్ ఫేజ్ ను వ్యతిరేకిస్తూ రామకృష్ణపూర్ ఓసీ ఎదుట శాంతినగర్ కాలనీ వాసులు ప్లకార్డులతో ర్యాలీ చేపట్టి ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేసి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ నాయకుడు రాజా రమేష్ మాట్లాడుతూ గతంలో ఆర్కేపీ ఓసీకి వ్యతిరేకంగా కాలనీ వాసులు ఆందోళన చేపడితే సింగరేణి అధికారులు అనేక హామీలు ఇచ్చి మరిచారన్నారు. సింగరేణి అధికారులు ఓసీని చేపడితే శాంతినగర్ కాలనీ వాసులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఓసీ ఫస్ట్ ఫేజ్ కారణంగా శాంతినగర్ కాలనీలో ఇండ్లు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కాలనీ వాసులందరికీ హెల్త్ కార్డులు అందించి కార్పొరేట్ వైద్యం చేయించే విధంగా సింగరేణి అధికారులు హామీ ఇవ్వాలన్నారు. అదేవిధంగా నష్టపోయిన కుటుంబాలకు సింగరేణిలో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. జరగమంటారా కొద్దిగా నాలకుండా వాళ్ళు మీరు రండి, మాకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కాబట్టి మాకు మీకు ఓసీకి వ్యతిరేకం కాదు, మేము ఓసీ చేసుకోండి కానీ మాకు పునరావాసం కల్పించండి, మాకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వండి. పబ్లిక్ హియరింగ్ ముందే ఇవాళ చెప్పినా నిన్న చెప్పిన ఇదే ఇష్యూను మీకు ఆల్రెడీ తెలియజెప్పినాం. మీరు ఏ రకంగా నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలోని సిద్ధాపూర్ గ్రామంలో శివ పంచాయత సహిత దుర్గాదేవి ఆలయ మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిట్ల కృష్ణ మహారాజ్ స్వామీజీ హాజరై భక్తుల ఉద్దేశించి మాట్లాడారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు చేరుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి వారి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొని మాతుర, లంబాడీల సాంప్రదాయ పద్ధతుల్లో నృత్యాలు చేశారు. सर्व
సర్వభూతేషు శంకర్ భగవాన్ యాదేవి స్వస్తి నమో నమః. మరి ఈ సిద్ధాపూర్ తండా ఇంకా ఈ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా శివ పంచాయతీల సమేతంగా శంకర భగవాన్ భవానీ అవతార్ ఈ మందిరానికి 3 రోజుల నుంచి ఆయుధ జెండా చుండి హోమం జరుగుతుంది. 3 రోజుల నుంచి జరుగుతున్న కార్యక్రమాల్లో ఇక్కడ ఈ ప్రాంతంలో ఒకరికి చెప్తే తండా వాళ్ళంతా కూడా వాళ్ళ ఐక్యతతోని చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కలుపు. ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం కందులాపురం గ్రామానికి చెందిన పద్మావతి అనే మహిళ తహసీల్దార్ కు శాపనార్థాలు పెట్టింది. తాము వేసుకున్న పంట కోత దశలో ఉండగానే బలవంతంగా కోసేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద రవికిరణ్ అనే మాజీ ఆర్మీ ఉద్యోగి కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగారు. 10 రోజులు ఆగితే తమ పంట చేతికి వస్తుందని, తర్వాత కావాలంటే స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని వేడుకున్నా కూడా తహసీల్దార్ కనుకరించలేదని వాపోయింది. నా పేరు పద్మావతి సార్. మేము కొంచెం పక్కన స్థలం ఉంటే కంది వేసుకున్నాము. ఆ కంది ఎవరో తీయమని కంప్లైంట్ ఇచ్చిండ్రంట. 4 రోజులు టైం అడిగినాం సార్. ఒక 20 సేర్ల కందులు వస్తాయని చెప్పి అనుకున్నాము. ఆ చెట్లు మొక్కలు మొత్తం బీకిచ్చిండు సార్ ఆ ఎంఆర్ఓ. మేము బతిమలాడి కాళ్ళలో పన్నా మా మాట వినలే సార్ ఆయన. మాకు చాలా బాధ కలిగించిండు సార్ ఆయన. కడుపులో పుట్టిన బిడ్డలను గొంతుకు కోసినట్టు కోపించిండు సార్ ఆయన. ఎంత బతిమలాడినా వచ్చిన వాళ్ళు ఈయనలే. ఆయన ఈయనకుండా మామిడి చెట్లు, నిమ్మ చెట్లు మొత్తం కోపించిండు సార్ ఆయన. ఆయన మాత్రం బాగుపడ్డు సార్. బాగుపడాడు, ఎప్పటికీ బాగుపడ్డు. మమ్మల్ని ఇంత కన్నీళ్ళు పెట్టించినోడు ఎప్పటికీ బాగుపడ్డు. అది ఈ కోసిన వాళ్ళు ఇంకా దుర్మార్గులు సార్ వీళ్ళు. కనీసం వచ్చేదాకా కూడా ఒక్క నిమిషం అన్నా మమ్మల్ని ఉండకుండా 4 మనుషులు వచ్చి కొట్టించిండ్రు సార్. ఇంకా అది మాకు న్యాయం చేయాలి సార్. ఏ చంద్రబాబు, ఏ లోకేష్, ఏ పవన్ కళ్యాణ్ ఎవరన్నా కానీ అది పోరంబాకే కానీ వేసుకున్నాం కదా, కొంచెం టైం ఇవ్వమని అడిగినాం సార్. మేము పచ్చని చెట్లు కోసిండ్రు చూడు సార్, చూసుకోమని సార్ వచ్చి. అది మాకు న్యాయం జరగాల. ఆ ఎంఆర్ఓకి శాస్త్రి కలగాల. ఆ ఎంఆర్ఓ పోవాలా అంతే. ఇట్లాంటి ఎంఆర్ఓలు ఉండకూడదు సార్. ఎవరో కంప్లీట్ ఇచ్చిండు కదా, వచ్చి చూసుకోమను. మేము ఏం అన్యాయం చేసాం? మేము మిద్దె కట్టినామా? ఏం బంగ్లా కట్టినామా? 4 ఒక సేరు కందులు చల్లుకున్నాం అంతే మేము అలా చేసింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం రూపొందించిన పంచసూత్రాల గురించి రైతులకు అవగాహన కల్పించి రైతులు సమగ్ర ప్రణాళికతో డిమాండ్ ఆధారిత పంటలు పండించాలంటేనే పంచసూత్రాల లక్ష్యమని కర్నూలు జిల్లా కౌతాలం వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు వెంకటపతిరాజు, వ్యవసాయ అధికారులు మౌనిక, అబ్దుల్ సలీం తెలిపారు. ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు, బీజేపీ జిల్లా కార్యదర్శి హుసేనప్ప యాదవ్, తెలుగుదేశం పార్టీ కౌతాలం అధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మళ్ళీ దానికి నీళ్ళు కట్ట ఒక ఆయన అడిగినాను, చెప్పింటే నేను శనగ వేసుకుంటా సార్. ఇప్పుడు కొత్తగా నేను వేయాలని శనగకి నీళ్ళు ఎక్కువ కావాలి. అంటే ట్రిప్ అనేది మనకు సబ్సిడీ కింద వస్తుంది అనమాట. ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్కి 100% సబ్సిడీ ఉంటుంది. జిఎస్టీ అనేది ఉంటుంది. జిఎస్టీ ఒకటే పే చేసుకోవాల్సి వస్తుంది. మిగిలిన బీసీ మిగిలిన కేటగిరీ వాళ్ళకి 90% సబ్సిడీ. మనం అనేక రోగాలు మనకి మనం తెలుసుకుంటున్నాం. ఆ రోగాలని మనం విడిచిపెట్టాలి అంటే, ఆ రోగం మన దండంలో రావాలంటే మనం సేంద్రియ వ్యవసాయాన్ని చేసుకోవాలి. సేంద్రియ వ్యవసాయం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనం ఎన్నో ఆ రైతుల గురించి ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే, రైతు బాగుంటేనే మనమంతా బాగుంటున్నాము అనేటువంటిది జరుగుతుంది. దీనికి ఏం చేయాలి ప్రభుత్వము, రైతులకు ఏం సహాయం చేయాలి అనేటువంటిది ఆలోచిస్తే రైతులకు ఎన్ని రకాల ఇండియా ప్రభుత్వం అత్యధికంగా ట్రిప్స్ ఇరిగేషన్, రైన్ కన్సర్న్, అదేవిధంగా మనకు నీళ్లు లేవంటే మన ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇంకుడు గుంతలు కొట్టుకుని దాని ద్వారా ట్రిప్ ఇరిగేషన్ కూడా చేసుకోవచ్చు. ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకి ఏదైతే ఉన్న కండిషన్స్లో మన ప్రభుత్వం ఏం చేస్తుంది? కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి, రైతుల పక్షపాతం చెప్పుకోవాలి. ఇంతకుముందు 2004లో 2014లో చాలామంది నెగిటివ్ మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి గురించి. సేవలో అనే కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే, మారుతున్న పరిస్థితులను బట్టి మనం కూడా వ్యవసాయంలో చేయడానికే వ్యవసాయం ఎంత వస్తుందో లేదు, ఈ రోజు వ్యయం చేసి ఇతరులకు సహాయం చేయడమే వ్యవసాయం. అట్లా ఉంది రైతుల పరిస్థితి ప్రస్తుతం.
ఒకసారి మన పూర్వం ఉండేది మన ఇంట్లోనే ఇతరుల నుండి మనమే సాగు తీసుకునేవాడు, మన ఇంటి వరకు ఆహార అవసరాల వరకే వాడుకునేవాడు అంతే. అట్లా పోయింది. దాని తర్వాత హరిత విప్లవం వచ్చింది. కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకులో హలహల్వి మండలంలో ఎన్డీఏ కూటమి పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆలూరు ఎన్డీఏ కూటమి నాయకులందరూ హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప, కర్నూలు జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి పార్టీ మరొకసారి అధికారంలోకి రావాలంటే మనమందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఏమని చెప్పారు ఆయన సొంతానికి నేను ఆ వర్క్ చేసుకుంటా, నాకు ఈ వర్క్ చేసుకుంటా, నాకు ఆ హెల్త్ క్లినిక్ ఇస్తానని అడగలా. మా జన సైనికునికి మర్యాద ముఖ్యం, మా వాళ్ళకి పదవులు కావాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు సర్పంచులు ఏమి ఇస్తారు, అవి ఏమి ఇస్తారు అని చెప్పి మమ్మల్ని గట్టిగా నిలదీయడం జరిగింది. కానీ నేను చెప్పా, తమ్ముడు వెంకప్ప గారు, ఇది నేను కాదు చేసేది, మన జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు గారు, మా జిల్లా అధ్యక్షులున్న కర్నూలు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఏ విధంగా చెప్పినా వాళ్ళకంటే కొద్దిగా ఎక్కువనే మేము ఒకటే మీరు ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. భవిష్యత్తు ఎలా నిర్మించుకుందామని చెప్పేసి కొంచెం లేట్ అయినా ఎప్పుడు చూసినా వెంకటపల్లి ఒకసారి మనకు ఆలూరు దేవరకొండ హాస్పిటల్ విషయం వచ్చిపోతున్నానికి రాలేదంటే కొంచెం బాధలైనా పర్వాలేదు, కొంచెం లేట్ అయినా మనము ఉన్నాము ఇక్కడ, మనము అభివృద్ధి కోసం ఎంతో కలిసికట్టుగా ఉన్నామని చెప్పడానికి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కలిసికట్టుగా ఉండే విధంగా సమీప భవిష్యత్తు ప్రణాళికలు ఉంటాయి. తప్పకుండా కలిసికట్టుగా ముందుకెళ్ళే విధంగా మనం వెళ్దాం. సెకండ్ థింగ్ వచ్చేసి మనకు ముఖ్యంగా కార్యకర్తలు ఏ విధంగా కలిసి వెళ్ళాలి అన్నదమ్ములాగా అనేది నేను కోరుకునేది ఒకటే. ఇక్కడ తెలుగుదేశం నాయకుల్ని అన్నదమ్ములు ఒకటి కూడా అన్నారు. ఎక్కడికైనా అందరూ నేను నా సొంత కుటుంబంలో ఉన్నారు, జనసేన పిల్లలు కూడా అందరూ ఉన్నారు. వాళ్ళు బిడ్డలు తెలుగుదేశం బిడ్డలైనప్పుడు వాళ్ళు మనకు చాలా మంది చెప్పారు, ఊళ్ళో కూడా నాకు మామ బిడ్డ ఉన్నారంటారు. తెలుగుదేశం పెద్దలు ఫోన్ చేసుకుంటే ఆ సిద్ధులకి నా మామ బిడ్డ అంటారు, చంద్ర చేసిన మా బిడ్డ అంటారు, ఇంకో మామ అంటారు. ఎటు చూసిన మీ బిడ్డగా ఉన్నా మన బిడ్డగా ఉన్నా అందరూ మనమే ఉన్నాం. అలాంటప్పుడు ఎంతో కాకపోతే ఇంకే ఉంటారు. అలాంటప్పుడు కలిసి కట్టుగా సింగిల్ గా మనం ముందుకెళ్ళాలి. ఎస్, ఏంటి అంటే మన అజెండా ఒకటే. ఎందుకంటే ఈ రోజు 166 గ్రామాల పైన ఉన్న ఆలూరు నియోజకవర్గంలో దాదాపు 300 పోలింగ్ బూత్లు ఉన్న మన నియోజకవర్గంలో దాదాపు మన కోర్టు నుండి ఆలూరు మనకు బార్డర్ వెళ్ళాలని 150 కిలోమీటర్లు అత్యధికంగా డిస్టెన్స్ దూరంలో 6 మండలాల్లో నిజంగా చేయాలంటే చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని. కానీ ఈ 6 మండలాలని మనకు భవిష్యత్తు అభివృద్ధిలో తీసుకెళ్లాలంటే మన బిడ్డలు వలసలు పొందకుండా ఇక్కడే ఉండి చదువుకొని ఇక్కడ పరిశ్రమ తెచ్చిన విధంగా, మంచి వ్యవసాయం చేసే విధంగా, మంచి వ్యాపారం చేసే విధంగా, మంచి స్కూల్స్, కాలేజీలు, మోడల్ స్కూల్స్ వీటితో పాటు మనము ఈ విధంగా చేసుకుంటే అప్పుడు నిజమైన అభివృద్ధి అది సాధించాలంటే ఇక్కడ ప్రతి చోట మనం ఓడిపోతున్నామంటున్నారు. మన బండి ఉన్నదో రైతులు సాగు చేయాలంటే చేరేపు బండి ఉండాలి, ఆటో నడపాలంటే 3 చక్రాల ఆటోలో ఉండాలి, బస్సులో ప్రయాణించాలంటే 4 చక్రాల లారీలో ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సింగల్ మాటే మాట్లాడలేదు. ఇక్కడ ప్రజల కోసం వస్తాం, పదవుల కోసం కాదు, ప్రజల కోసం నిలబడతాం. ఈ రోజు ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. జగన్ హయాంలో రాష్ట్రానికి చెడ్డ పేరు, సీఎం చంద్రబాబు. లక్ష కోట్ల ప్రభుత్వ ఆస్తులను రక్షించడమే ధ్యేయం, హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఐదుగురిని మింగేసిన అతి వేగం, చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.